ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం స్టార్ట్ అయింది. రీసెంట్గా ఇజ్రాయెల్ ఇరాన్కి చెందిన ఉగ్రవాదుల్ని ఒక్కొక్కరిగా అంతం చేస్తూ వచ్చింది. వాళ్ళు వాడుతున్న పేజర్లు, స్మార్ట్ ఫోన్లు, సోలార్ ప్యానెల్స్ పేలేలాగా ఇజ్రాయెల్ ప్లాన్ చేసి వందల మంది ఉగ్రవాదుల్ని అంతం చేసింది. అలాగే ఇరాన్కి చెందిన కొంతమంది ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేసే లీడర్స్ని కూడా ఇజ్రాయెల్ లేపేసింది. దానికి ప్రతీకారంగా ఇప్పుడు ఇరాన్ వందల మిసైల్స్తో ఒక్కసారిగా ఇజ్రాయెల్ పైన దాడికి దిగింది. ఈ యుద్ధాన్ని మూడో ప్రపంచ యుద్ధంగా చాలా మంది కన్సిడర్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఒక సమయంలో ఈ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ రెండు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవి. 1948లో ఇజ్రాయెల్ని ఒక దేశంగా రికగ్నైజ్ చేసిన రెండవ ముస్లిం దేశం కూడా ఈ ఇరానే. మొదటి దేశం టర్కీ. ఈ రెండు దేశాలు ఎంత క్లోజ్గా ఉండేవి అంటే, ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ అయిన మోసాద్ ఇరాన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన వివేక్కి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేసింది. అంతేకాదు 1980లో ఇరాన్ పైన దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ ముందుండి ఈ ఇరాన్కి ఆయుధాలు సప్లై చేసింది. ఇంత క్లోజ్గా ఉన్న ఈ రెండు దేశాలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా ఎలా మారాయి? ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఉన్న గొడవేంటి? ఈ విషయాలనే మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఇరాన్ ఈ మధ్య బాగా న్యూస్లో ఉంది కాబట్టి ఇరాన్ దేశ రాజధాని ఏంటి? వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ ఇరాన్? నెంబర్ 1 బాగ్దాద్, నెంబర్ 2 టెహరాన్, నెంబర్ 3 కాబుల్, నెంబర్ 4 ఇస్లామాబాద్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఇజ్రాయెల్కి ఇరాన్కి పడకపోవడానికి కారణం, ఇరాన్ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాల్లో దాదాపు 12 కంటే ఎక్కువగా ఉగ్రవాద సంస్థలు తయారు చేసింది. ఈ ఉగ్రవాదులు ప్రతిసారి ఇజ్రాయెల్ని టార్గెట్ చేసి దాడులు చేస్తూ ఉంటారు. అలాగే రీసెంట్గా దాదాపు 200 కంటే ఎక్కువ బ్యాలిస్టిక్ సూపర్సోనిక్ మిసైల్స్తో ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. దానికి రీప్లేగా ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఎటువంటి దాడి చేయబోతుంది అనే విషయంలో ఇప్పటికైతే క్లారిటీ లేదు. కానీ ఇజ్రాయెల్ చేయబోయేది చాలా పెద్దగా ఉండబోతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ పైన మిసైల్స్ వేసి ఇజ్రాయెల్ హమాస్ చీఫ్ని అలాగే హిజ్బుల్లా చీఫ్ని చంపినందుకు ప్రతీకారంగా మేము ఇలా చేశాము అని చెప్తుంది. ఈ హమాస్ అండ్ హిజ్బుల్లా ఈ రెండు ఉగ్రవాద సంస్థని నడిపేది ఇండైరెక్ట్గా ఇరానీ. ఇరాన్కి రీప్లై ఇస్తూ ఇజ్రాయెల్ ఈ విధంగా చెప్పింది, మీరు చేయాల్సింది మీరు చేశారు, ఇక మా వంతు. మేము చేసే దాడికి ఇరాన్ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఇమాజిన్ కూడా చేయలేరు అని చెప్తుంది. ఇక్కడ ఇజ్రాయిల్ చాలా పవర్ఫుల్ కంట్రీ. ఇది ఎంత పవర్ఫుల్ అంటే, ఇరాన్ ఇజ్రాయెల్ పై వేసిన దాదాపు 200 కంటే ఎక్కువ మిసైల్స్ని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఆకాశం నుండి పేల్చేసింది. మీరు చెప్తే నమ్మరు, ఈ దేశం పైన 200 కంటే ఎక్కువగా మిసైల్స్ వేసినా ఆ మిసైల్తో ఒక్కరు కూడా చనిపోలేదు. ఒక్కరు చనిపోయారు. అతను ఇజ్రాయెల్కి చెందిన వ్యక్తి కాదు, పాలస్తీనాకు చెందిన వ్యక్తి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ టెక్నాలజీ ఇరాన్ మిసైల్స్ని గాల్లోనే బెలూన్స్ని పేల్చినట్టుగా పేల్చేసింది. ఇరాన్ తొందరపాటులోనో లేదా ఎలాగైనా సరే తిరిగి అటాక్ చేయాలనే అతి ఉత్సాహంలో ఇజ్రాయెల్ పైన అయితే దాడి చేసింది. ఇజ్రాయెల్ పైన మిసైల్స్ వేస్తే ఆ దేశాన్ని కాపాడేందుకు వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ టెక్నాలజీ ఉంది. కానీ ఇరాన్ని కాపాడేందుకు వాళ్ళ దగ్గర ఇటువంటి ఏ టెక్నాలజీ కూడా లేదు. ఇరాన్ లాగే ఇజ్రాయెల్ కూడా మిసైల్స్ని వేస్తే ఇరాన్ దేశం కంప్లీట్గా సర్వనాశనం అవడం ఖాయం. కానీ ఇజ్రాయెల్ వీళ్ళలాగా అడ్డగోలు మిసైల్స్ వేయదు, చాలా తెలివిగా అటాక్ చేస్తుంది. అందుకే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది అనే భయంతో బిక్కుబిక్కుమంటుంది. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, ఇరాన్ చేసిన దాడికి అమెరికా కూడా రంగంలోకి దిగింది. అమెరికా ఓపెన్గా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేయాల్సింది కాదు అనే స్టేట్మెంట్ ఇస్తూ, మేము ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాము, ఇజ్రాయెల్ తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఏది చేసినా మేము వాళ్ళకు సపోర్ట్గా ఉంటామని చెప్పింది. అంటే ఇజ్రాయెల్ వెనకాల అమెరికా ఆల్వేస్ సపోర్ట్ చేయడానికి వెపన్స్ని అందించేందుకు రెడీగా ఉంటుంది. వెస్ట్ ఏషియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంటే మన దేశంలో మాత్రం కొంతమంది సగం దిమాగ్గాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా ఇజ్రాయెల్ చంపిన ఉగ్రవాదుల లీడర్ నసరుల్లా మరణానికి నిరసన తెలుపుతూ వాడికి సపోర్ట్ చేస్తూ పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తున్నారు. కొంతమంది అయితే రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తున్నారు, ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోయినట్టు. ఒక వ్యక్తి పైన ప్రేమ ఉండడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ ఆ వ్యక్తి ఎలాంటోడో కూడా తెలిసి ఉండాలి కదా. ఇతను గత 30 సంవత్సరాల నుంచి అతిపెద్ద ఉగ్రవాద సంస్థను రన్ చేస్తూ ఇజ్రాయెల్ పైన అనేక దాడులు చేశాడు.
వందల మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. కానీ మన దేశంలో ఉన్న ఒక కమ్యూనిటీ మహిళలంతా ముందుకు వచ్చి వీడిని సపోర్ట్ చేస్తున్నారు. ఈ మహిళలకు తెలుసో తెలియదో కానీ వీడు అండ్ ఇరాన్లోని కొంతమంది లీడర్లు అక్కడి మహిళలకు ఎటువంటి ఫ్రీడమ్ ఇవ్వరు. మీకు తెలిసే ఉంటుంది, రీసెంట్గా ఇరాన్లో ఒక అమ్మాయి హిజాబ్ వేసుకోలేదని అక్కడి పోలీసులు కొట్టి చంపేశారు. ఈవెన్ ఇరాన్లోని ప్రజలకే వీడన్నా అక్కడి లీడర్స్ అన్నా నచ్చదు. అలాంటిది మన దేశంలో ఉన్న కొంతమందికి మాత్రం వీళ్ళే కావాలి. నిజంగా మహిళలు ముందుకు వచ్చి ఇలాంటి ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేయడం ఎలా ఉంటుందో తెలుసా? కేఎఫ్సీని, చికెన్స్ అన్ని కలిసి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో ఇరాన్లోని ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ లక్షల మంది ర్యాలీ చేయడం ఏంటి? వీళ్ళకు నిజంగా ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులు అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కి ఇరాన్కి వెళ్ళి అక్కడి నుంచి ఇజ్రాయెల్ పైన దాడి చేయొచ్చు. మీలో తెలియని వారికి చెప్తున్నాను, మన దేశ రోడ్లపైన పాకిస్తాన్, పాలస్తీన్, ఇరాన్ జెండాలు పట్టుకొని కొంతమంది చప్రీగాళ్ళు ఇజ్రాయెల్ అనవసరంగా ఇరాన్, లెబనాన్, పాలస్తీనా దేశాలపైన దాడి చేస్తుంది. నిజానికి ఆ దేశాలు ఇజ్రాయెల్ని ఏమీ అనవు, వాళ్ళు శాంతిని కోరుకుంటున్నారు అని చెప్తారు. ఇది పచ్చి అబద్ధం. నిజానికి ఇజ్రాయెల్ పైన యుద్ధాన్ని మొదలుపెట్టింది ఈ పాలస్తీనా వాళ్ళే, అంటే వాళ్ళతో పాటు ఉన్న హమాస్ ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదులు శాంతియుతంగా ఇజ్రాయెల్లో ఒక ఓపెన్ పార్టీ చేసుకుంటున్న అక్కడి ప్రజలపైన నిర్దాక్షిణ్యంగా దాడి చేసి దాదాపు 1500కు పైగా మందిని చంపేశారు. ఇంతమందిని చంపాక ఇజ్రాయెల్ ఖాళీగా కూర్చుంటుందా? పైగా వెపన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా అన్ని విధాలా ఇజ్రాయెల్ వాళ్ళకంటే ఎంతో ముందున్న దేశం. అలాంటి వాళ్ళ సొంత ప్రజల్ని చంపేస్తే వాళ్ళు ఊరికే చూస్తూ కూర్చుంటారా? మన ఇండియాకు పాకిస్తాన్ ఎలాగో ఇజ్రాయెల్కి ఇరాన్ అలాగే. ఇరాన్ ఆల్వేస్ ఉగ్రవాదుల్ని తయారు చేస్తూ ఇజ్రాయెల్ పైకి వదులుతుంది. పాకిస్తాన్ మన దేశం పైన ఉగ్రవాదుల్ని పంపినట్లు. పాకిస్తాన్ మన దేశంతో అనేక సార్లు యుద్ధానికి దిగింది, కానీ ప్రతిసారి మన సైనికులు ఆ దేశాన్ని చిత్తుగా ఓడించారు. దాంతో ఇండియాతో డైరెక్ట్గా యుద్ధానికి వెళ్తే మనం ఎలాగో గెలవము కాబట్టి ఉగ్రవాదాన్ని క్రియేట్ చేద్దామని చెప్పి ఈ పాకిస్తాన్ సన్నాసులు ప్రతిసారి మన దేశంలోకి ఉగ్రవాదుల్ని పంపిస్తారు. ముంబైలో జరిగిన దాడులు, మన సైనికులపై జరిగిన ప్రతి దాడి కూడా పాకిస్తానీ ఉగ్రవాదులు చేసినవి. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే మన దేశంలో ఉన్న కొంతమంది ఈ పాకిస్తానీ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తారు. పాకిస్తానీ ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన కోసం ప్రాణాలని పణంగా పెట్టే సైనికుల్ని అంతం చేస్తుంటే కొంతమంది విశ్వాసం లేని కుక్కలు ఈ ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. పాకిస్తాన్ లాగే ఇరాన్ కూడా డైరెక్ట్గా ఇజ్రాయెల్పై యుద్ధానికి వస్తే ఖచ్చితంగా గెలవదు. కాబట్టి వాళ్ళు కావాలని ఇజ్రాయెల్ చుట్టూ దాదాపు 12కు పైగా ఉగ్రవాద సంస్థల్ని ఏర్పాటు చేసి ఆ ఉగ్రవాదులు ప్రతిసారి ఇజ్రాయెల్ని టార్గెట్ చేసి దాడులు చేసేలాగా చేస్తుంది. అయితే ఇజ్రాయెల్ మన దేశంలాగా సాఫ్ట్ కాదు. ఎదుటివాడు ఒక్క దెబ్బ కొడితే వీళ్ళు తిరిగి 10 కొడతారు. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ తిరిగి ఎలా రెస్పాండ్ అవుతుందని ప్రపంచమంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఇజ్రాయెల్ దెబ్బకు రాబోయే 10-20 సంవత్సరాల వరకు ఇరాన్ లేవని పరిస్థితి క్రియేట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనాలో ఉన్న హమాస్తో పోరాడుతుంది. అండ్ హమాస్కు చెందిన అనేక ఉగ్రవాదుల్ని ఇజ్రాయెల్ అంతం కూడా చేసింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ హమాస్కి ఫండ్స్ని, ఆయుధాలని ఇచ్చేది ఈ ఇరానీ. 1987లో ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా పోరాడేందుకు ఈ హమాస్ని ఇరానే స్టార్ట్ చేసింది. అనేక సంవత్సరాలుగా ఈ హమాస్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తూ వస్తుంది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన అతి క్రూరమైన దాడిలో కూడా ఇరాన్ హస్తం ఉంది. ఇక లెబనాన్ విషయానికి వస్తే రీసెంట్గా లెబనాన్ ఉగ్రవాదులైన హిజ్బుల్లా పైన ఇజ్రాయెల్ చేసిన ఆపరేషన్ మీకు తెలిసే ఉంటుంది. ప్రపంచంలో ఎవరు కనీ విని ఎరుగని విధంగా ఎలక్ట్రానిక్ డివైజ్లను పేలేలాగా చేసి వందల మంది ఉగ్రవాదుల్ని ఇజ్రాయెల్ అంతం చేసింది. అలాగే ఎక్కడో అండర్ గ్రౌండ్లో దాక్కున్న హిజ్బుల్లా లీడర్ని కూడా ఇజ్రాయెల్ తమ మిసైల్స్తో అండర్ గ్రౌండ్లోనే లేపేసింది. అయితే ఈ హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థను కూడా 1982లో ఇరానే స్టార్ట్ చేసింది. ఈ హిజ్బుల్లాకు కావాల్సిన ఫండ్స్ని, ఆయుధాలని ఇరానే సప్లై చేస్తుంది. అందుకే ఇజ్రాయెల్ రీసెంట్గా హిజ్బుల్లా ఉగ్రవాదుల్ని కుక్కల్ని కాల్చినట్టుగా కాల్చి పడేసింది. దాన్ని చూసే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జిహాదీలు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ పైన కోపాన్ని చూపిస్తున్నారు. వీళ్ళు అది తప్ప ఇంకేమీ చేయలేరు. ఒకవేళ వీళ్ళు ఇజ్రాయెల్ పైన ఏదైనా ప్లాన్ చేస్తే నెక్స్ట్ వీళ్ళకు కూడా ఇదే గతి పడుతుందని బాగా తెలుసు. ఇదే విధంగా ఇరాక్లో కూడా ది పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ఉంది. వీళ్ళ దగ్గర దాదాపు 2 లక్షల కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు ఉన్నారు. దీన్ని సపోర్ట్ చేసేది కూడా ఇరానే.
అలాగే ఇజ్రాయెల్కి పక్కనే ఉన్న సిరియాలో ఫతేమియోన్ బ్రిగేడ్, యెమెన్లో హూతీ రెబల్స్, బెహ్రాన్లో అల్ అషల్ బ్రిగేడ్ లాంటి అనేక ఉగ్రవాద సంస్థల్ని ఇరాన్ ఫండింగ్ ఇస్తుంది. ఎందుకు? ఇజ్రాయెల్ని టార్గెట్ చేసి అటాక్ చేయమని. అయితే ఇరాన్ తాము రన్ చేస్తున్న ఈ ఉగ్రవాద సంస్థల్ని కేవలం ఇజ్రాయెల్ పైన మాత్రమే ఉపయోగించదు, చుట్టుపక్కల దేశాల్ని కూడా పోక్ చేస్తూ ఉంటుంది. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది సోషల్ మీడియాలో ఇజ్రాయెల్ ఒక పవర్ఫుల్ దేశం కాబట్టి తప్పంతా ఇజ్రాయెల్దే, మిగతా వాళ్ళంతా అమాయకులు అన్నట్టుగా ప్రాపగండా క్రియేట్ చేస్తున్నారు. అందుకే అలాంటి వాళ్ళ మాటల్లో మీరు పడకూడదు, నిజాలు మీకు తెలియాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 1979 వరకు ఇరాన్ మిగతా దేశాల్లాగా చాలా ఓపెన్గా, ఫ్రెండ్లీగా ఉంటూ అక్కడి ప్రజలకు ఫుల్ ఫ్రీడమ్ ఉండి హ్యాపీగా జీవించేవారు. మతాలకు సంబంధించిన అక్కడ ఎటువంటి గొడవలు జరిగేవి కాదు. కానీ ఎప్పుడైతే 1979 తర్వాత ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిందో, ఆయాతుల్లా ఖమీనీ ఇరాన్ దేశాన్ని తమ కంట్రోల్లో పెట్టుకున్నాడు. దేశం మొత్తంలో షరియా లాను ప్రకటించాడు. అప్పటిదాకా ప్రజల్లో ఉన్న ఫ్రీడమ్ని లాగేసుకున్నాడు అండ్ ఇజ్రాయెల్ని శత్రు దేశంగా ప్రకటించాడు. ఈ ఖమీనీ ఎంత దుర్మార్గుడు అంటే, ఇతను సౌదీ అరేబియా పైన కూడా అటాక్ చేసి ఆ దేశాన్ని వీక్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ దేశాలకు లీడర్ అవ్వాలి అనుకున్నాడు. అందుకే ఇతను ఎటువంటి కారణం లేకుండా తమ దేశానికి చుట్టూ ఉన్న ముస్లిం దేశాలన్నింటినీ ఏకం చేసి ఇజ్రాయెల్ పైన యుద్ధానికి వచ్చేలా చేశాడు. ఈ ప్లాన్లో భాగంగానే ఇరాన్ హిజ్బుల్లా, హమాస్, హూతీ రెబల్స్ లాంటి ఉగ్రవాద సంస్థల్ని క్రియేట్ చేసింది. ఈ ఖమీనీ ఇరాన్ దేశాన్ని తన ఆధీనంలో తీసుకున్నప్పటి నుంచి ఇజ్రాయెల్ని ఒక దేశంగా రికగ్నైజ్ చేయడం ఆపేశాడు. ఆ దేశ పాస్పోర్ట్ని తమ దేశంలోకి యాక్సెప్ట్ చేయకుండా చేశాడు. అసలు ఇజ్రాయెల్ ఒక దేశం కాదు, ఇజ్రాయెల్ అనేది ఈ భూమిపైన ఉండకూడదనేది ఇతని ప్లాన్. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే, ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ఇరాన్తో స్నేహంగా ఉంటూ ఇరాన్కి ఇరాక్కి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ సైనికులకు వెపన్స్ని ప్రొవైడ్ చేసింది. కానీ కుక్కతోక వంకర అన్నట్టు ఈ ఇరాన్ బుద్ధి కూడా వంకరే. తమకు సహాయం చేసిన మిత్రువుని చివరికి వీళ్ళు శత్రువుగా మార్చుకున్నారు. అలా ఎందుకు అంటే, చాలామంది నిపుణుల ప్రకారం ఇరాన్ అనేది రాడికల్ ఇస్లాంలు పరిపాలిస్తున్న దేశం. రాడికల్ ఇస్లామిస్టులకు కావాల్సింది ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతం మాత్రమే ఉండడం. చుట్టూ ముస్లిం దేశాలు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ఏమాత్రం భయపడకుండా ఒక్కొక్క దేశాన్ని ఉచ్చపోయిస్తుంది. అలాంటి దేశాన్ని ఎలాగైనా సరే తొలగించేయాలి, ఇస్లాం మతాన్ని అంగీకరించని దేశం మన మధ్య ఉండకూడదు అనేది వీళ్ళ ప్లాన్. అయితే ఈ ఇరాన్ గురించి ఇజ్రాయెల్కి ఎప్పుడు తెలిసింది అంటే, ఇరాన్ ఇజ్రాయెల్ శత్రు దేశాలకు సీక్రెట్గా వెపన్స్ని ప్రొవైడ్ చేసేది. అంటే ఈ విశ్వాసం లేని ఇరాన్ ఇజ్రాయెల్తో నమ్మక ద్రోహం చేసింది. ఇజ్రాయెల్తో ఇరాన్ స్నేహంగా ఉంటూనే రహస్యంగా వెపన్స్ని శత్రువులకు పంపిస్తుంది. అలాగే ఇజ్రాయెల్కి ఇరాన్ తమ దేశాన్ని నాశనం చేసేందుకు ఉగ్రవాద సంస్థల్ని ఏర్పాటు చేసింది అనే విషయం కూడా తెలిసిపోయింది. దాంతో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ని ఒక బద్ధ శత్రువులాగా చూడడం మొదలుపెట్టింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇజ్రాయిల్ తమ చుట్టుపక్కల ఉన్న అన్ని ఇస్లామిక్ దేశాల కంటే బాగా అభివృద్ధి చెందింది. టెక్నాలజీ పరంగా చాలా ముందుంది. అలాగే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న వెపన్స్ చాలా అడ్వాన్స్గా ఉంటాయి. ఇరాన్తో కంపేర్ చేస్తే చాలా పవర్ఫుల్. ఇంత శక్తివంతమైన దేశాన్ని ఇరాన్ తక్కువ అంచనా వేసి ఇప్పుడు నాశనం చేయాలి అనుకుంటుంది. అందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం ఇరాన్ దాదాపు 200 కంటే ఎక్కువగా సూపర్ సోనిక్ మిసైల్స్తో ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇరాన్ ప్రజల్లో చాలామందికి అక్కడి ప్రభుత్వం ఫాలో అవుతున్న మెథడ్స్ అంటే ఇష్టం లేదు. నేను మీకు ఇందాకే చెప్పాను, 1979 కన్నా ముందు ఇరాన్ మిగతా దేశాల్లాగా చాలా ఫ్రీగా ఉండేది, ప్రజలకు చాలా ఫ్రీడమ్ ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ దేశంలో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిందో, కొంతమంది ఇస్లామిక్ రాడికల్స్ ఆ దేశాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. అందులో ఒకడే ఈ ఖమీనీ. వీడి కారణంగా ఇరాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వీడి కారణంగానే ఇరాన్ ప్రజలు మిగతా దేశాలకు శత్రువులుగా మారుతున్నారు. అందుకే రీసెంట్గా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి అందులో చాలా క్లియర్గా చెప్పారు, ఇరాన్ ప్రజలంటే మాకు ఎటువంటి శత్రుత్వం లేదు, ఇరాన్ ప్రజలకు చెడు చేయాలని మాకు లేదు, మా యుద్ధం కేవలం ఇరాన్ని ప్రజెంట్ తమ గుప్పెట్లో పెట్టుకున్న రాడికల్ లీడర్స్తోనే అని చెప్పారు. ఇక ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరిగిన యుద్ధాల హిస్టరీ విషయానికి వస్తే, 1948లో ఇజ్రాయెల్ పైన దాని చుట్టుపక్కల ఉన్న 7 ఇస్లామిక్ దేశాలు ఒక్కసారిగా యుద్ధానికి వచ్చాయి. అవే సిరియా, ఇరాక్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, జోర్డాన్, లెబనాన్ అండ్ యెమెన్. ఈ యుద్ధం దాదాపు సంవత్సరం వరకు జరిగింది.
కానీ మీరు చెప్తే నమ్మరు, చిన్న దేశమైన ఇజ్రాయిల్ ఈ 7 దేశాల్ని మట్టి కరిపించింది. ఇంకోసారి ఇజ్రాయెల్పై యుద్ధం అంటేనే వీళ్ళలో వణుకు పుట్టేలా చేసింది. నిజానికి ఈ 7 దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని కంప్లీట్గా నాశనం చేసేందుకు ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేశాయి. కానీ ఇజ్రాయిలే ఈ దేశాలకు గట్టి బుద్ధి చెబుతూ వాళ్ళ భూముల్ని లాగేసుకుంది. ఆ తర్వాత 1956లో ఇజ్రాయెల్కి ఈజిప్ట్కి మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. ఆ సమయంలో బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఇజ్రాయెల్కి సపోర్ట్గా వచ్చాయి. ఆ టైంలో కూడా ఇజ్రాయిల్ ఈ జిహాదీ దేశాల సైన్యాల్ని పరిగెత్తించి కొట్టింది. ఆ తర్వాత కేవలం 11 సంవత్సరాల్లోనే ఈ ఇస్లామిక్ దేశాలు వాళ్ళతో జరిగిన విషయాలు మర్చిపోయి మళ్ళీ 1967లో ఈజిప్ట్, సిరియా అండ్ జోర్డాన్ దేశాలు కలిసి ఇజ్రాయెల్ పైన యుద్ధానికి వచ్చాయి. ఆల్రెడీ 7 దేశాల్ని ఒకేసారి ఓడించిన ఇజ్రాయిల్ ఈ 3 దేశాల్ని బతకనిస్తుందా? కేవలం 6 రోజుల్లో ఇజ్రాయిల్ ఈ 3 దేశాలకు చుక్కలు చూపించి వాళ్ళ తాతలు గుర్తొచ్చేలా చేసింది. ఈ యుద్ధంలోనే ఇజ్రాయిల్ తమ దేశాన్ని ఎక్స్పాండ్ చేసుకుంది. ఇజ్రాయిల్ గాజా పట్టీని, వెస్ట్ బ్యాంక్, జెరూసలేం, సీనెన్ ఐలాండ్, గోలన్ హైట్స్ అనే ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ యుద్ధం తర్వాత వెస్ట్ ఆసియాలోనే ఇజ్రాయిల్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా అవతరించింది. కానీ ఇస్లామిక్ దేశాలకు అప్పటికి బుద్ధి రాలేదు. కేవలం 6 సంవత్సరాల తర్వాత అంటే 1973లో ఎటువంటి కారణం లేకుండా ఇజ్రాయెల్ పైకి మళ్ళీ యుద్ధానికి దిగాయి. ఆ సమయంలో ఇజ్రాయెల్ కూడా కాస్త కంగుతుంది. కానీ వెంటనే రికవర్ అయి ఈ అరబ్ దేశాలను చిత్తుగా మళ్ళీ ఓడించింది. ఇక ఇలా వదిలేస్తే కుదరదు, ప్రతిసారి మనపై వీళ్ళు యుద్ధానికి వస్తూనే ఉంటారని ఇజ్రాయెల్ తమ చుట్టూ తమపై యుద్ధానికి వస్తున్న దేశాల భూముల్ని ఆక్యుపై చేయడం మొదలుపెట్టింది. 1982లో ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ సౌత్ లెబనాన్లోని చాలా ప్రాంతాల్ని ఆక్యుపై చేసింది. కానీ 2000 సంవత్సరంలో ఈ 2 దేశాల మధ్య సంధి జరిగింది. దాంతో ఇజ్రాయెల్ తాము ఆక్యుపై చేసిన ప్రాంతాల్ని తిరిగి లెబనాన్కి ఇచ్చేసింది. కానీ నమ్మక ద్రోహం చేయడం, తమ బుద్ధిని చూపించుకోవడం అప్పటికే ఇస్లామిక్ దేశాలకు బాగా అలవాటైపోయింది. ఇజ్రాయిల్ సౌత్ లెబనాన్ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఆ దేశానికి ఇచ్చిన వెంటనే హిజ్బుల్లా ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసి ఆ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ పైన దాడులు చేయడం మొదలుపెట్టారు. 2006లో హిజ్బుల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన దాడి చేసి దాదాపు 150కి పైగా ఇజ్రాయెల్ సైనికుల్ని పొట్టన పెట్టుకున్నారు. అలాగే గాజాలో అయితే 2008 నుంచి ఇప్పటి వరకు అక్కడ ఉన్న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన కంటిన్యూగా దాడులు చేస్తూనే ఉన్నారు. ఆ దాడుల్ని ఇజ్రాయెల్ భరిస్తూ వస్తుంది. కానీ చివరికి ఈ హమాస్ ఉగ్రవాదులు లిమిట్ దాటి ఏకంగా ఇజ్రాయెల్లోకి చొరబడి 1500 కంటే ఎక్కువ మంది సాధారణ ప్రజల్ని చంపేశారు. దాంతో ఈ ఉగ్రవాదులకు గట్టి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఇజ్రాయెల్కి వచ్చింది. దాంతో ఇజ్రాయిల్ ఈ గాజా ప్రాంతం మొత్తాన్ని సర్వనాశనం చేసింది. ఇప్పుడు చెప్పండి, ఈ కంప్లీట్ ఇష్యూలో తప్పు ఎవరిది? ప్రతిసారి ఇజ్రాయెల్ని యుద్ధం చేసేలాగా ఎవరు చేస్తున్నారు? ఎవరు ఏ దేశాన్ని అంతం చేయడానికి ఏకమై వస్తున్నారు? ఇజ్రాయెల్ దేశాన్ని అంతం చేయడానికి అనేక సార్లు ఈ ఇస్లామిక్ దేశాలు కలిసి పోరాడాయి. ఇజ్రాయిల్ తెలివైన దేశం, పవర్ఫుల్ కంట్రీ అండ్ డెవలప్డ్ కంట్రీ కాబట్టి వీళ్ళను ప్రతిసారి ఓడిస్తూ వస్తుంది. అదే ఒకవేళ ఈ ఇస్లామిక్ దేశాలు గెలిచి ఉంటే మనం ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం గురించి మాట్లాడే వాళ్ళమా? అట్లీస్ట్ ఇజ్రాయెల్ ప్రజలకు న్యాయం జరగాలని ఎవరైనా వాళ్ళ తరపున మాట్లాడేవారా? పాలస్తీనాలోని హమాస్ పై ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు వేల మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందులో పెద్దలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇది వాస్తవం. కానీ అలాంటి పరిస్థితులకు దారితీసింది ఎవరు? అక్టోబర్ 7న ఈ హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన దాడి చేయకపోయి ఉంటే ఇదంతా జరిగేదా? ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, దాడి చేసింది హమాస్ ఉగ్రవాదులు కదా బ్రదర్, పాలస్తీనా ప్రజలు ఏం చేశారు అని. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఈ హమాస్ ఉగ్రవాదులు అంటే ఎక్కడో సెపరేట్గా టెంటులు వేసుకుని కూర్చోరు. వీళ్ళు పాలస్తీనా దేశంలోని ప్రజలతోనే ఉంటారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే పాలస్తీనా ప్రజలు హమాస్కి ఫుల్ సపోర్ట్గా ఉంటారు. ఈ హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి చొరబడి 1500 మంది సాధారణ ఇజ్రాయెల్ ప్రజల్ని రోడ్లపైన కాల్చి చంపుతుంటే పాలస్తీనా ప్రజలు పండగ చేసుకున్నారు. వాళ్ళను చూసి ఆనందపడ్డారు. కానీ దెబ్బతిన్న పులి మళ్ళీ అటాక్ చేస్తుందని వీళ్ళకి తెలియదా? ఆ పులి తిరిగి అటాక్ చేసినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో వీళ్ళకి తెలిసి ఉండాలి కదా. ఇజ్రాయెల్ ఇప్పుడు తిరిగి అటాక్ చేస్తుంటే ఏడుస్తూ మా పైన ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది, మా ఇళ్లను కూల్చేస్తుంది అని మీడియా ముందుకు వచ్చి ఏడుస్తున్నారు. ఇప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనం? ఈ బుద్ధి ముందే ఉండాలి కదా. హిజ్బుల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన మిసైల్స్ని వేసి ఉండకపోతే వాళ్ళ దగ్గర ఉన్న పేజర్లు పేలేవి కాదు. 100 మంది ఉగ్రవాదులు కుక్క చావు చచ్చేవాళ్ళు కాదు.
నాకు షాకింగ్ అనిపించే విషయం ఏమిటంటే చాలా ఇస్లామిక్ దేశాల ప్రజలు, ఈవెన్ మన దేశంలో ఉన్న కొంతమంది ప్రజలు ఇజ్రాయెల్ని నెగిటివ్గా చూపిస్తూ వాళ్ళకు అగెన్స్ట్గా ప్రొటెస్టులు చేస్తూ ఉంటారు. ఒకసారి మీరే ఆలోచించండి, ఒక చిన్న దేశం పైన 4, 5 కొన్నిసార్లు 7 దేశాలు కలిసి యుద్ధానికి వెళ్తూ ఆ దేశాన్ని నాశనం చేస్తామని ఓపెన్గా చెప్పే ఈ దేశాలు మంచివెలా అవుతాయి? అండ్ తమను తాము కాపాడుకోవడానికి ఈ పెద్ద పెద్ద దేశాల్ని పరిగెత్తించి కొట్టిన ఒక చిన్న పవర్ఫుల్ దేశం చెడ్డదలా అయిపోతుంది. మీరు ఒక బలవంతుడి పైన దాడి చేసినప్పుడు వాడు తిరిగి కొట్టడు అని ఎందుకు అనుకుంటున్నారు? వాడు తిరిగి మిమ్మల్ని బలంగా కొట్టినప్పుడు అయ్యో నన్ను కొట్టాడని చెప్పి అందరి ముందు వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు? దాన్ని మొదలుపెట్టింది మీరే కదా. ఇక్కడ మీలో ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ దేశ సీక్రెట్ ఏజెన్సీ ప్రపంచంలో ఏ దేశం చేయని పనులు చేసి చూపించింది. ఒకటి, ఉగ్రవాదుల దగ్గరికి పేజర్లను చాలా సంవత్సరాల ముందే ప్లాన్ చేసి పంపించింది. అండ్ వాళ్ళకు టైం వచ్చినప్పుడు ఒక్కసారిగా అందరినీ పేల్చి పడేసింది. అంటే ఈ ఇజ్రాయెల్ తమ శత్రువులను ఎంత క్లోజ్గా గమనిస్తుందో చూడండి. షాకింగ్ విషయం ఏమిటంటే ఇజ్రాయెల్కి సీక్రెట్ ఏజెన్సీ ఉన్నట్టు ఇరాన్కి కూడా ఉంది. అయితే ఈ ఇరాన్ సీక్రెట్ ఏజెన్సీ యొక్క లీడరే ఇజ్రాయెల్ ఏజెంట్. ఇజ్రాయెల్ పంపిన తమ సీక్రెట్ ఏజెంట్ ఇరాన్లోని సీక్రెట్ ఏజెన్సీ మొత్తానికి లీడర్ అయ్యాడు. ఈ చిన్న దేశమైన ఇజ్రాయెల్ ఏ లెవెల్లో గేమ్ ఆడుతుందో చూశారా? అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ చాలా క్లియర్గా చెప్తుంది, ఇరాన్ నువ్వు 200 కంటే ఎక్కువగా సూపర్ సోనిక్ మిసైల్స్ని నా దేశం పైన వేసి చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు వేసిన ప్రతి మిసైల్ నా దేశ ప్రజలు చావాలని వేశావు. కానీ మేము ఐరన్ డోమ్ టెక్నాలజీ డెవలప్ చేసుకొని నీ మిసైల్స్ అన్నిటిని నిర్వీర్యం చేశాము. 200 మిసైల్స్లో ఒక్కటి కూడా ఇజ్రాయెల్ పౌరుల ప్రాణం తీయలేకపోయింది. అలా అని మేము నిన్ను వదిలేది లేదు. ఇప్పుడు మేము కొట్టే దెబ్బకు నువ్వు విలవిల్లాడక తప్పదు అన్నట్టుగా ఇజ్రాయెల్ స్ట్రేట్ వార్నింగ్ ఇస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో పెద్ద విషయం ఏమిటంటే ఇజ్రాయెల్పై జరిగిన దాడిని ఖండిస్తూ అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ తమ సైన్యాన్ని వెపన్స్ని పంపిస్తుంది. చూడండి, ఇజ్రాయెలే పవర్ఫుల్ కంట్రీ అంటే దానికి తోడు అమెరికా నిలబడింది. అలాంటప్పుడు ఇక ఇరాన్ పరిస్థితి ఏంటి? వాళ్ళ బతుకులు ఏం కాబోతుందనేది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. మొత్తంగా ఇవి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన గొడవలు అండ్ ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితులకు కారణాలు. ఈ మొత్తం వీడియో విన్నాక మీరేమనుకుంటున్నారు? ఈ 2 దేశాల్లో తప్పు ఎవరిది? నెక్స్ట్ ఏం జరగబోతుంది కావచ్చు? ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే ఇరాన్ దేశ రాజధాని ఏది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 2 టెహ్రాన్. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.